రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు, గుడ్డి గుర్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మూడు నెలల ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదని, గుడ్డి గుర్రం అని సెటైర్ విసిరారు. శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం జీవో 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ముగిసింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల వాటా మహిళలకు రావాలని, గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. ఒక అమ్మాయి చనిపోతే రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారు. జీవో 3 నిజమైతే 30,000 ఉద్యోగాలలో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగులు కన్ఫ్యూజ్లో ఉన్నారన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడరని, తమ పోరాటం మహిళలకే కానీ పురుషులకు అన్యాయం చేయాలని కాదన్నారు. హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ పద్ధతి అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇది వ్యూవర్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నాలో మాట్లాడుతున్న మాటలు.